ఐఐటి ఇక్కడే వచ్చింది. ఇంకా చాలా కాలేజ్ యూనివర్సిటీలు వస్తాయి. ఇవన్నీ వస్తే తిరుపతి ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ప్రపంచమంతా ఇక్కడికి వస్తారు. అలాంటి ప్రదేశాన్ని ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండేదిగా మనం ఆర్గనైజ్ చేయగలిగితే ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇక టూరిజం కానీ, స్పోర్ట్స్ కానీ, ఇలాంటి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మొన్న మీరు చూశారు, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ కూడా ఎలక్ట్రిసిటీ కేబుల్ కి 920 కోట్ల రూపాయలతో టెండర్లు పెంచాం. ఆ పని కూడా పూర్తవుతుంది. నేరుగా తిరుతానూరు దగ్గర నుంచి అలిపిరి వరకు ఫ్లైఓవర్ కూడా తీసుకొస్తున్నాం. అది వస్తే నేరుగా ప్యాసింజర్లు వెళ్ళిపోతారు. ఇక బ్రహ్మాండ వ్యవస్థ వస్తుంది. మనకు రోడ్డు కూడా ట్రాఫిక్ కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్ళాం. నీటి సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, పరిశుభ్రంగా పెట్టాం. డోర్ నెంబర్లు కూడా ఎక్కడికక్కడ ఎలక్ట్రానిక్ డోర్ నెంబర్లు ఇచ్చి మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఇక్కడ పద్మావతి మహిళా ఎస్సీ జెడ్ కూడా కావాలన్నారు. అది కూడా తప్పకుండా ఏర్పాటు చేద్దామని మీ అందరికీ ఆలోచిస్తున్నా. తమ్ముళ్ళు, ఇప్పుడు మన పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. తిరుపతిలో పుట్టాను, ఇక్కడే పెరిగాను. మీ మీద అభిమానం ఉంది. నా జన్మభూమి. ఈ ప్రదేశాన్ని ఒక సుందరమైన తిరుపతిగా తయారు చేసే బాధ్యత, ఒక లేక్ సిటీగా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆనందిస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే నీళ్లు తెచ్చాం. మీరందరూ ఆనందంగా ఉన్నారా లేదా తమ్ముళ్ళు? వాటర్ అంతా వచ్చింది. ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి అవుతుంది. దాంట్లో ఎక్కడా అనుమానం లేదు. అలాంటి నీళ్లన్నీ వచ్చాయి. రాబోయే 3-4 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. చివరి భూములకి, చివరి చెరువులకి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. అదే మాదిరిగా చిత్తూరు జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఇంకో పక్కన పత్తులు సేద్యంలో ముందుకు పోతాం. రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆనందిస్తున్నాను. ఇదైన తర్వాత మా తమ్ముళ్ళు, యువత తిరుపతిలో బాగా చదువుకుంటున్నారు. మీరంతా యువతకు పిలిపిస్తున్నాం. ఈరోజు దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తికి ఇవ్వాలా. మొదటిసారి నేనే ఇచ్చా. ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు నెలకు మీ అమ్మ నాన్న పైన ఆధారపడకుండా చంద్రన్న పైన ఆధారపడుతూ ఎక్కడున్నా 2,000 రూపాయలు తీసుకోవచ్చు. భవిష్యత్తులో మీ సెల్ ఫోన్ లో మీరు డబ్బులు తీసుకోవచ్చు, బ్యాంకు కూడా పోయే పని లేకుండా. అదే సమయంలో నైపుణ్యాన్ని పెంచుతున్నా. ఎందుకంటే మీరు ఉద్యోగాలు రావాలి. అమ్మా నాన్న మీకు చదువు చెప్పిస్తే నేను మీకు హామీ ఇస్తున్నా, నేను గార్డియన్ గా ఉంటా. పిల్లల క్యారియర్ పెంచే వరకు, బాగా చదివించి ఉద్యోగాలు వచ్చే వరకు నేను అండగా ఉంటా. ఈరోజు మీరు చూస్తే దగ్గర 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో కూడా దగ్గర 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అన్ని కంపెనీలు పనులు ప్రారంభించాయి. ఇలాంటి పనుల్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ ఒక పక్క తీసుకుని ఇంకొక పక్క రాజకీయం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఉంది, మనం హైదరాబాద్ లో ఉన్నాం. దగ్గర మీరు చూస్తే 60 సంవత్సరాలు కష్టపడ్డాం. మన ఆస్తులన్నీ అక్కడే వదిలిపెట్టి వచ్చాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హైటెక్ సిటీ ఎవరు కట్టారు? సైబరాబాద్ సిటీ ఎవరు కట్టారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు వేశారు? శంషాబాద్ విమానాశ్రయం ఎవరు పెట్టారు? తమ్ముళ్ళు అన్ని మనమే చేస్తే
కడాన కట్టుబట్టులతో మనం చదివారు ఇక్కడికి పంపించారు. అవునా కాదా అని మనం అడుగుతున్నా. మనకు బాగుందా లేదా అని మనం అడుగుతున్నా. విభజన సమయంలో విభజన కోసం ఎన్ని విధాలా టీఆర్ఎస్ రెచ్చగొట్టారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్ర వాళ్ళు ద్రోహులు, రాక్షసులు, దొంగలు, వీళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళు లూటీ చేస్తున్నారు హైదరాబాద్ అని మనం రెచ్చగొట్టారు. ఇంకో పక్క వీళ్ళు వెళ్ళిపోతారు, ఇక్కడుండే ఇల్లు నీకే వస్తుంది, ఈ భూమి నీకే వస్తుంది, అవసరమైతే మీరు అన్యాక్రాంతం చేయండి, నేను అండగా ఉంటాను రెచ్చగొట్టి మన వాళ్ళందరికీ ఇబ్బందులు పెట్టారు. విభజన జరిగింది. నేను ఒకటి ఆలోచించాను, జరిగింది ముందుకు పోదామని మనం ముందుకు వచ్చాము. అయితే ఈరోజు జరిగింది ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు విభజన వల్ల మనకు ఆస్తుల్లో పంపకం రావాలి. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మళ్లీ ఇప్పుడు మన మీద పడ్డారు. పోలవరం జరగడానికి వీలు లేదని, అదే మరి కృష్ణా జలాలు మనకు హక్కు లేనట్టు వాళ్లే దయాదర్శనం మనకు నీళ్లు వదిలిపెడుతున్నారు. మన హక్కులు కావాల్స్తున్నారు, మన అభివృద్ధి జరగలేకుండా చేస్తున్నారు. వాళ్ళకు ఒకే భయం ఉంది, ఈ రోజు మనం కానీ అభివృద్ధి అయితే తెలంగాణ ఎత్తిపోతుందనే భయంతోనే మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న మీరు చూశారు. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారు, మామూలుగా కాదు. మొన్నే సేవామిత్ర డేటా అంతా దొంగిలించి వాళ్ళకి ఇచ్చారు. నిన్న మొన్న 9 లక్షల ఓట్లు తీసేయడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించి దొంగతనంగా ఫామ్ 7 సబ్మిట్ చేశారు. అదే మరిగా ఈ రోజు మీరు చూస్తే మా వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ బెదిరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమంటున్నారు. ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చూడండి తమ్ముళ్ళు, నిన్నే ఒక అఫిడవిట్ చేశారు. చూశారా అఫిడవిట్? అందరూ చదివారా పేపర్లో? అందరూ అర్థం చేసుకున్నారా మీరు? 47 పేజీల్లో 40 పేజీలు ఆర్థిక నేరాలు, అదే మరి వైలెన్స్ నేరాలు. ఏ తమ్ముడు ఇలాంటి నాయకుడు మీకు కావాలా? 31 కేసులుండే నాయకుడు, 11 సిబిఐ, 7 ఈడీ, పోలీస్ కేసులు, ఎక్కడ చూసినా అరాచకాలు సృష్టించిన వ్యక్తి పైన 31 కేసులు పెట్టి మన మీద ఒక కేసులు తమ్ముడు. ఏంటంటే ప్రజల కోసం పోరాడిన బాప్లీ. మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టు కడితే నేను పోరాడి నన్ను అరెస్ట్ ఒక గెస్ట్ హౌస్ లో పెట్టి, ఒక కాలేజీలో పెట్టి 2 రోజులు 3 రోజులు పెట్టి నేను ఒకే మాట చెప్పా, నా ప్రాంతానికి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు, మీకు అధికారం లేదు, దిక్కున్న దగ్గర చెప్పుకోండి, ఎన్ని రోజులు పెడతారో జైల్లో పెట్టమని గట్టిగా చెప్పాను. మహారాష్ట్ర గవర్నమెంట్ అలా దొంగతనంగా ఒక ప్రత్యేక విమానం పెట్టి నన్ను తీసుకొచ్చి హైదరాబాద్ ఐఐటి ఇక్కడే వచ్చింది. ఇంకా చాలా కాలేజీ యూనివర్సిటీలు వస్తాయి. ఇవన్నీ వస్తే తిరుపతి ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ప్రపంచమంతా ఇక్కడికి వస్తారు. అలాంటి ప్రదేశాన్ని ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండేదిగా మనం ఆర్గనైజ్ చేయగలిగితే ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇక టూరిజం కానీ, స్పోర్ట్స్ కానీ, ఇలాంటి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నిన్న మొన్న మీరు చూశారు, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ కూడా, ఎలక్ట్రిసిటీ కేబుల్ కి 920 కోట్ల రూపాయలతో టెండర్లు పెంచాం. ఆ పని కూడా పూర్తవుతుంది. నేరుగా తిరుతానూరు దగ్గర నుంచి అలిపిరి వరకు ఫ్లైఓవర్ కూడా తీసుకొస్తున్నాం. అది వస్తే నేరుగా ప్యాసింజర్లు వెళ్ళిపోతారు. ఇక బ్రహ్మాండ వ్యవస్థ వస్తుంది. మనకు రోడ్డు కూడా ట్రాఫిక్ కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్ళాం, నీటి సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, పరిశుభ్రంగా పెట్టాం. డోర్ నెంబర్లు కూడా
ఎక్కడికక్కడ ఎలక్ట్రానిక్ డోర్ నెంబర్లు ఇచ్చి మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఇక్కడ పద్మావతి మహిళా ఎస్సీ జెడ్ కూడా కావాలన్నారు. అది కూడా తప్పకుండా ఏర్పాటు చేద్దామని మీ అందరికీ ఆలోచిస్తున్నా. తమ్ముళ్ళు, ఇప్పుడు మన పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. తిరుపతిలో పుట్టాను, ఇక్కడే పెరిగాను, మీ మీద అభిమానం ఉంది. నా జన్మభూమి ఈ ప్రదేశాన్ని ఒక సుందరమైన తిరుపతిగా తయారు చేసే బాధ్యత, ఒక లేక్ సిటీగా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆనందిస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే నీళ్లు తెచ్చాం. మీరందరూ ఆనందంగా ఉన్నారా లేదా తమ్ముళ్ళు? వాటర్ అంతా వచ్చింది. ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి అవుతుంది. దాంట్లో ఎక్కడా అనుమానం లేదు. అలాంటి నీళ్లన్నీ వచ్చాయి. రాబోయే 3-4 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. చివరి భూములకి, చివరి చెరువులకి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. అదే మాదిరిగా చిత్తూరు జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఇంకో పక్కన పత్తులు సేద్యంలో ముందుకు పోతాం. రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆనందిస్తున్నాను. ఇదైన తర్వాత మా తమ్ముళ్ళు, యువత తిరుపతిలో బాగా చదువుకుంటున్నారు. మీరంతా యువతకు పిలిపిస్తున్నాం. ఈరోజు దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తికి ఇవ్వాలా. మొదటిసారి నేనే ఇచ్చా. ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు నెలకు మీ అమ్మ నాన్న పైన ఆధారపడకుండా చంద్రన్న పైన ఆధారపడుతూ ఎక్కడున్నా 2,000 రూపాయలు తీసుకోవచ్చు. భవిష్యత్తులో మీ సెల్ ఫోన్లో మీరు డబ్బులు తీసుకోవచ్చు, బ్యాంకు కూడా పోయే పని లేకుండా. అదే సమయంలో నైపుణ్యాన్ని పెంచుతున్నా. ఎందుకంటే మీరు ఉద్యోగాలు రావాలి. అమ్మా నాన్న మీకు చదువు చెప్పిస్తే నేను మీకు హామీ ఇస్తున్నా, నేను గార్డియన్ గా ఉంటా. పిల్లల క్యారియర్ పెంచే వరకు, బాగా చదివించి ఉద్యోగాలు వచ్చే వరకు నేను అండగా ఉంటా. ఈరోజు మీరు చూస్తే దగ్గర 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో కూడా దగ్గర 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అన్ని కంపెనీలు పనులు ప్రారంభించాయి. ఇలాంటి పనుల్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ ఒక పక్క తీసుకుని ఇంకొక పక్క రాజకీయం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఉంది, మనం హైదరాబాద్ లో ఉన్నాం. దగ్గర మీరు చూస్తే 60 సంవత్సరాలు కష్టపడ్డాం. మన ఆస్తులన్నీ అక్కడే వదిలిపెట్టి వచ్చాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హైటెక్ సిటీ ఎవరు కట్టారు? సైబరాబాద్ సిటీ ఎవరు కట్టారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు వేశారు? శంషాబాద్ విమానాశ్రయం ఎవరు పెట్టారు? తమ్ముళ్ళు అన్ని మనమే చేస్తే కడాన కట్టుబట్టులతో మనం చదివారు ఇక్కడ పంపించారు. అవునా కాదా అని మనం అడుగుతున్నా. మనకు బాగుందా లేదా అని మనం అడుగుతున్నా. విభజన సమయంలో విభజన కోసం ఎన్ని విధాలా టీఆర్ఎస్ రెచ్చగొట్టారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్ర వాళ్ళు ద్రోహులు, రాక్షసులు, దొంగలు, వీళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళు లూటీ చేస్తున్నారు హైదరాబాద్ అని మనం రెచ్చగొట్టారు. ఇంకో పక్క వీళ్ళు వెళ్ళిపోతారు, ఇక్కడుండే ఇల్లు నీకే వస్తుంది, ఈ భూమి నీకే వస్తుంది, అవసరమైతే మీరు అన్యాక్రాంతం చేయండి, నేను అండగా ఉంటాను రెచ్చగొట్టి మన వాళ్ళందరికీ ఇబ్బందులు పెట్టారు. విభజన జరిగింది. నేను ఒకటి ఆలోచించాను, జరిగింది ముందుకు పోదామని మనం ముందుకు వచ్చాం. అయితే ఈరోజు జరిగింది ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు విభజన వల్ల మనకు ఆస్తుల్లో పంపకం రావాలి. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మళ్లీ ఇప్పుడు మన మీద పడ్డారు. పోలవరం జరగడానికి వీలు లేదని, అదే మరి కృష్ణా జలాలు మనకు హక్కు లేనట్టు వాళ్లే దయాదర్శనం మనకు నీళ్లు వదిలిపెడుతున్నారు. మన హక్కులు కావాల్స్తున్నారు, మన అభివృద్ధి జరగలేకుండా చేస్తున్నారు. వాళ్ళకు ఒకే భయం ఉంది,
ఈ రోజు మనంగానే అభివృద్ధి అయితే తెలంగాణ ఎత్తిపోతుందనే భయంతోనే మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న మీరు చూశారు. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారు మామూలుగా కాదు. మొన్నే సేవామిత్ర డేటా అంతా దొంగిలించి వాళ్ళకి ఇచ్చారు. నిన్న మొన్న 9 లక్షల ఓట్లు తీసేయడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించి దొంగతనంగా ఫామ్ 7 సబ్మిట్ చేశారు. అదే మరిగా ఈ రోజు మీరు చూస్తే మన వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ బెదిరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమంటున్నారు. ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చూడండి తమ్ముళ్ళు, నిన్నే ఒక అఫిడవిట్ చేశారు. చూశారా అఫిడవిట్? అందరూ చదివారా? పేపర్లో అందరూ అర్థం చేసుకున్నారా మీరు? 47 పేజీల్లో 40 పేజీలు ఆర్థిక నేరాలు, అదే మరి వైలెన్స్ నేరాలు. ఏ తమ్ముడు ఇలాంటి నాయకుడు మీకు కావాలా? 31 కేసులు ఉండే నాయకుడు, 11 సిబిఐ, 7 ఈడీ, పోలీస్ కేసులు, ఎక్కడ చూసినా అరాచకాలు సృష్టించిన వ్యక్తి పైన 31 కేసులు పెట్టి మన మీద ఒక కేసులు తమ్ముడు. ఏంటంటే ప్రజల కోసం పోరాడిన బాబ్లీ. మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టు కడితే నేను పోరాడి నన్ను అరెస్ట్ ఒక గెస్ట్ హౌస్ లో పెట్టి ఒక కాలేజీలో పెట్టి 2 రోజులు 3 రోజులు పెట్టి నేను ఒకే మాట చెప్పా, నా ప్రాంతానికి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు, మీకు అధికారం లేదు, దిక్కున్న దగ్గర చెప్పుకోండి, ఎన్ని రోజులు పెడతారో జైల్లో పెట్టమని గట్టిగా చెప్పాను. మహారాష్ట్ర గవర్నమెంట్ అలా దొంగతనంగా ఒక ప్రత్యేక విమానం పెట్టి నన్ను తీసుకొచ్చి హైదరాబాద్ లో బలవంతంగా వదిలిపెట్టి మళ్ళా కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. అది నా మీద ఉండే కేసు. ఈయన మీద ఉండే కేసులు తమ్ముళ్ళు ఎలాంటి కేసులు చూశారు కదా మీరు? 100 కంపెనీలు జైలు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, నిన్న పులివెందుల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారా మీరంతా? అర్థం చేసుకున్నారా? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అర్థం చేసుకున్నాం, చేపెట్టండి. ఇంట్లో జరిగిన హత్య అవునా కాదా? ఇంటి మనుషుల పని అవునా కాదా? ఏ తమ్ముళ్ళు ఇలాంటి అరాచకాలు చేసే వ్యక్తులకి మనం ఏ విధంగా సహకరిస్తామని అడుగుతున్నా. సహకరిస్తారా మీరు? మీ ఇంట్లో మీకు భద్రత ఉందా? ఇప్పుడు బయట పోతే ఆడబిడ్డలు వస్తారా? మీ ఆస్తులు మీ పేరుతో ఉంటాయా? ఇంట్లోనే ఇంత వాళ్ళ బాబాయిని చంపేసి ఆ బాబాయిది గుండెపోటు కింద చిత్రీకరించి సాక్ష్యాధారాలను తుడిపేసి కళాన్ని ఎదురుదాడి చేస్తూ రోజు రోజుకు మాట మార్చే పరిస్థితి వచ్చారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అడుగుతున్నా, ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు మనం అభివృద్ధి చేశాం, సంక్షేమానికి పెద్దపీట వేశాం. మోడీ, కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడే నాటకం. మనకు కేసీఆర్ కే పోరాటం తమ్ముళ్ళు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు రోషం ఉందని మొదలెడుతున్నా, కోపం వచ్చిందని మొదలెడుతున్నా, పోరాటానికి సిద్ధమని మొదలెడుతున్నా. గట్టిగా పోరాటానికి సిద్ధమని చెప్పండి. ఖబర్దార్ కేసీఆర్, దొడ్డిదారిన పెత్తనం చేయాలనుకోవద్దు. నీకు 17 సీట్లు వస్తే మాకు 25 సీట్లు ఏకపక్షంగా గెలిపించుకుంటాం. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈ పోరాటంలో మీరందరూ ముందుకు రావాలి. ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల విజయం. ఈ విషయం గుర్తుపెట్టుకుని ఈ వారం 10 రోజులు మీరందరూ గట్టిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కాదు, 2014లో కాంగ్రెస్ కి ఏం జరిగిందో అది జరిగేట్టుగా మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం.